జాషు గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే టు యూ తల్లి. హ్యాపీ బర్త్డే నా చిట్టి తల్లికి హ్యాపీ బర్త్డే. ఇక డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసామండి. 12కే స్టార్ట్ చేసేసాం. కేక్ కటింగ్ 5కి అనుకున్నాము. డెకరేషన్ ఫాస్ట్గానే కంప్లీట్ అయింది అనుకోవాలి, అవ్వదేమో అని ఎర్లీగా స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ మా సిస్టర్కి బ్రదర్కి, థ్యాంక్ యూ సో మచ్. డెకరేషన్లో చాలా హెల్ప్ చేశారండి. మా ఊడి హైట్ చూసారా, ఈజీగా అయిపోయినాయి అన్నీ. ఆర్చ్ అంటే బెలూన్స్ ఎక్కువే పడతాయి కదండి, బ్లో చేయాలన్నా పంప్ చేయాలన్నా టైం పడుతుంది కదా. అందులోనూ నా కూతురికి బెలూన్స్ బర్స్ట్ చేయడం అంటే చాలా సరదా. బెలూన్స్ ఎక్కువ పడతాయని నేను ముందుగానే ఎలక్ట్రిక్ది అరేంజ్ చేసుకున్నానండి. ఇది మేము కంబోడియాలో తీసుకున్నామండి. ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాం, బట్ అప్పుడు యూజ్ అవ్వలేదు, ఇప్పుడు బాగా యూజ్ అయింది. ఈ స్ట్రిప్స్ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. ఈ హోల్స్ చూసారా, ఇందులో బెలూన్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ స్ట్రిప్స్ 2 టైప్స్ ఉంటాయి. హోల్స్ దగ్గర ఉండేవి, కొంచెం గ్యాప్ ఉండేవి. దగ్గర ఉంటే హోల్స్ ఇటు ఒక బెలూన్ అటు సైడ్ ఒక బెలూన్ పెట్టుకోవాలి. కొంచెం గ్యాప్ ఉన్న హోల్ అయితే లైన్గా పెట్టుకుంటూ ఉండాలి. ఇది బాగా యూజ్ అయింది. సింపుల్ అండ్ ఈజీగా బెలూన్ ఆర్చ్ అయిపోయింది. ఇది ఉండడం వల్లే బెలూన్ ఆర్చ్ ఈజీగా ఫాస్ట్గా అయ్యిందండి. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. అది ఫోర్త్ బర్త్డే అంటూ తిరిగింది. ఈ బెలూన్ స్ట్రిప్ మనం మళ్ళీ యూస్ చేసుకోవచ్చండి. ఫైనల్లీ డెకరేషన్ అయితే ఇలా ఫినిష్ అయింది. ఇక జాష్ని రెడీ చేద్దామని రూమ్లోకి వచ్చానండి. ఇక డ్రెస్ వేశాను, బలవంతంగా వేశానని డ్రెస్, ఇంకా దాని గోల మీరే చూడండి. ఇక అందరినీ చూసి సెట్ అయిపోయిందండి. బుట్టబొమ్మ వేయమన్నా స్టార్ట్ చేసింది, కొంచెం సిగ్గుపడుతూ వేసింది. ఫైనల్లీ డెకరేషన్ అయితే ఇలా ఫినిష్ అయిందండి. అందరూ జాష్ని బొమ్మలా ఉంది అంటారు, సో మేము బార్బీ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. జాష్ పుష్ప అన్నాం, ఇంకంతే పోజ్ ఇచ్చేసింది పుష్పరాజ్ అని. ఎలా ఉందో మా డెకరేషన్ ఒక కామెంట్ చేయండి. ఈ బార్బీ బాక్స్ అయితే మేము 2 days ముందే చేసుకున్నామండి. కానీ డ్రెస్సులు మార్చాలంటే పాపం కొంచెం ఇబ్బంది పడిందండి. ఫైనల్లీ మా డెకరేషన్ అయిపోయిందండి. కేక్ బాగా నచ్చేసింది, జాష్కి లుక్ బాగా నచ్చింది. ఇక దాన్నే చూస్తూ ఉండిపోయింది చాలాసేపు. అంటే పైన బొమ్మ ఎలా తీయాలా అని ట్రై చేసింది. మా మామ్ డాడ్తో కేక్ కట్ చేసిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. జాష్ మీకు ఏ డ్రెస్లో నచ్చిందో ప్లీజ్ కామెంట్ మీ. ఇక స్నాక్స్ రెడీ. నా కిడ్ని అందరూ బ్లెస్ చేయండి. తినేసాక పిల్లలు ఫైటింగ్తో ఎంజాయ్ చేసేసారు. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు. జాష్ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఎందులో నచ్చిందో కామెంట్ మీ ప్లీజ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.